గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా గెలిచాక ఉన్న ఉద్యోగాలను ఊడబీకేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను, సూపర్వైజర్స్ను కుంటి సాకులు చెప్పి తొలగిస్తోంది కూటమి ప్రభుత్వం. గెలిపిస్తే ఆందోళన ఎక్కిస్తామని చెప్పి ఎంత మోసమా అంటూ తలలు పట్టుకుంటున్నారు పారిశుద్ధ్య కార్మికులు. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులుగా, ఆసుపత్రి సూపర్వైజర్గా విధులు నిర్వర్తించేవారు. అయితే వీరికి వచ్చే కొద్దిపాటి జీతంతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి జీతాలు పెరుగుతూ వచ్చేవి. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలలో కూటమి ప్రభుత్వం తీరని శోకాన్ని నింపింది. ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులకు 50 సంవత్సరాలు దాటరాదు అని, వారు ఉద్యోగానికి అర్హులు కాదు అంటూ 100 మందికి పైగా సూపర్వైజర్లను, శానిటేషన్ వర్కర్స్ ను తొలగించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారు శానిటేషన్ వర్కర్స్. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పలు దేవాలయాలలో పద్మావతి ఏజెన్సీకి అనుమతులు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇష్టారాజ్యంగా పద్మావతి ఏజెన్సీ, కూటమి నేతలు కలిసి కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న 50 ఏళ్లు నిండిన వారికి అవకాశం లేదు అని తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు బాధితులు. వారిపై కనికరించడం పోయి కసుబుసులాడారు మంత్రి టీజీ భరత్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిబంధనలు కొనసాగిస్తాము అని, ఎటువంటి న్యాయం చేయలేము అని వారికి తేల్చి చెప్పేశారు. పాలసీ ఏమైతే ఉందో అదే ఫాలో అవుతారు. అంతేగాని భరత్ సార్ చెప్పారు, సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, మాట్లాడితే అది కరెక్ట్ కాదు అనుకోండి. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగిన వారిపై మంత్రి భరత్ ఆగ్రహం వ్యక్తం చేయడం సరైనది కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు శానిటేషన్ వర్కర్స్. ఉపాధి కోల్పోవడంతో రోడ్డున పడ్డాము అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సామాన్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొత్త వారికి ఉపాధి కల్పించి డబ్బు కోసం తమను రోడ్డు పాలు చేశారు అని కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు శానిటేషన్ వర్కర్స్. ఉద్యోగాలు తీసేయడంతో ఇంటి అద్దెలను కట్టే పరిస్థితి లేదు అని, పిల్లల చదువు కోసం ఏమి చేయాలి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శానిటేషన్ వర్కర్స్. చంద్రబాబు నాయుడు పరిపాలన నుంచి డ్వాక్రా మహిళలము 500, 400 కానుంచి ఇంతవరకు మేము పనులు చేసుకుంటూ వచ్చినాం. వస్తే ఇప్పుడు ఏమైంది, ఈ ఎల్జీ కంపెనీ, పద్మావతి కంపెనీ కొత్త కాంట్రాక్ట్ వచ్చి మీకు 50 ఏండ్లు ఉండవి, మీరు మాకు చేయలేరు, మీరు మాకు వద్దు, మేము అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పేసి మమ్మల్ని ఏది చెప్పి పెట్టకుండా రాసి గోడలకు అతికిచ్చి మాకు తీసి మీరు వద్దని చెప్పేసి పొద్దునే కూడా మీరు డ్యూటీలకు వద్దని నిలబెట్టేసినారు. 50 ఏళ్ళకి జీతాలే వేయలేదు, మళ్ళీ ఎట్లా బతకాలి మేము? ఈ పద్మావతి ఏజెన్సీ ఉండకూడదు సార్. ప్రతి రాయలసీమ జోన్లో వీళ్ళే ఉన్నారు. పోస్టు 50 దాటినోళ్ళని పోస్టు తీసుకున్నారు, 1,50,000 కట్టించి. సూపర్వైజర్లను 2.5 లక్షలు కట్టించుకొని తీసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? శానిటేషన్ వర్కర్స్ ను తొలగించడం దారుణమని సిఐటియు నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వమే సామాన్యులపై నిబంధనలు ఏర్పాటు చేసి అన్యాయంగా తొలగించడం దారుణమని విమర్శించారు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను, సూపర్వైజర్స్ ను విధుల్లోకి తీసుకోకపోతే జూన్ 9 నుంచి సమ్మె నోటీసు ఇచ్చి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ను 50 సంవత్సరాలకే రిటైర్మెంటు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము చేసింది. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అందరి మాదిరి కాంట్రాక్ట్ కార్మికులైనా, రెగ్యులర్ కార్మికులైనా అందరికీ ఏ రకంగా అయితే రిటైర్మెంట్ వయసు ఉన్నదో 62 సంవత్సరాలు, ఆ రకంగా 62 సంవత్సరాలు కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. పేదవారికి అండగా ఉండవలసిన ప్రభుత్వమే అవసరం తీరాక రోడ్డున పడేస్తే ఆ బడుగు జీవులు ఏమైపోవాలి?